ఆదివారం అమ్మ నేను చేపలు. టైం 12 అమ్మ ఏమో చేపలకు రమ్మంది. మిట్ట మధ్యాహ్నం చేపలు ఏంటమ్మని నేను 12కి వెళ్తే ఫ్రెష్ చేపలు దొరుకుతాయని అమ్మ. ఇద్దరం కలిసి మన చేపల మార్కెట్కి వచ్చేసాం. అమ్మ వాళ్ళతో వస్తే ఇలాంటి బేరాలు ఉంటాయని ఈరోజు అర్థమైంది. ఎందుకో చెప్తామేనండి. ఒక్కొక్క కొరమని చెప్పి 400 చెప్పిన వీళ్ళు 4 చేపలు కలిపి 400కి ఇచ్చారు. అమ్మ అదెలా సాధ్యం అమ్మా అని అంటే అమ్మకి అదే సాధ్యం అని అమ్మ చెప్పింది. నిజమే కదా, మన అమ్మ వాళ్ళు తెలినప్పుడు మంచి మంచి బేరాలు ఉంటాయి. ఈరోజైతే అది నాకు అనిపించింది. మనం చేప ఎవరి దగ్గర తీసుకున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఆ చేప ఎవరి దగ్గర చేపిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే మా అమ్మకి తెలిసిన వాళ్ళు ఉన్నారని లోపలికి అయితే తీసుకెళ్ళింది. చాలామంది ప్రతి ఆదివారం ఇక్కడ 100 మంది పైన ఉంటారు. ఈ లోపు నన్ను ఖాళీ అనుకున్న కొత్తిమీరతో తెచ్చిమంది. అది తెచ్చేసి మళ్ళీ అమ్మ దగ్గరికి అయితే వచ్చేసాను. ఈలోపు అమ్మ అక్కడ వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ అందరినీ కలిసేసి చేప వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్ దగ్గరికి తీసుకొచ్చేసింది. ఎందుకంటే మనం ఎవరికో తెలియని వాళ్ళకి చేప ఇవ్వకూడదు, తెలిసిన వాళ్ళ దగ్గరికి వస్తేనే మనం మంచిగా కొడతారని చెప్పి నీట్గా దగ్గరుండి ప్రతి కొనమైన నీట్గా చేయించుకొని నీట్గా ఇంటికి స్టార్ట్ అవుతా ఉంది. ఈలోపు తెచ్చిన ఈ వర్క్ కూడా కంప్లీట్ చేసుకుని ఇద్దరం అయితే రిటర్న్ స్టార్ట్ అయ్యాం. మా అమ్మకి ఈలోపు ఎవరో 40 years బ్యాక్ ఫ్రెండ్షిప్ అంటాది. మా అమ్మకి మార్కెట్లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని ఈరోజు అయితే అర్థమైంది. వాళ్ళిద్దరు మంచిగా మాట్లాడేసుకొని నన్ను కూడా పలకరించారు. అమ్మ నువ్వు ఎంత కష్టపడ్డావు కాబట్టి నీకు జ్యూస్ కావాలని నాకు జ్యూస్ కూడా ఇప్పించింది. అవి తీసుకొని ఇంటికైతే వచ్చేసాం. ఇంటికి రాగానే డాడీ థమ్స్అప్లతో రెడీగా ఉన్నాడు. అమ్మమ్మ అయితే వెయిటింగ్ ఎప్పుడు నాకు ఫుడ్ పెడతారని. ఈ లోపు టైం కూడా 2 అయిపోవచ్చింది. మన చేతిలో ఫుడ్ కూడా వచ్చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.